జీవితంలో మనం అన్నీ అనుకున్నట్టు జరిగితే అసలు దాని జీవితం అని ఎందుకంటాము? కొన్నిసార్లు మన పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయంటే మన సొంత వాళ్ళకు కూడా చెప్పుకోలేనంత నరకంగా మారిపోతుంది. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితంలో కూడా యోసేపు తన అన్నల చేత పరాయి దేశానికి అమ్మివేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా దావీదు ప్రాణ భయంతో తన సొంత ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. కానీ కథ అక్కడితోనే ముగిసిపోలేదు. చివరికి వాళ్ళ జీవితాల్లో ఎవ్వరికీ దక్కని ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి దయచేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? కేవలం దేవుడు వారిని ఆశీర్వదించాడు అన్న మాట ఒక్కటే మనం చూడగలుగుతున్నాం, కానీ కష్టంలో, శ్రమలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. పరిస్థితులు ఎలాగైనా మారనివ్వండి, మీరు మాత్రం అస్సలు ఎప్పటికీ దేవుడిని విడిచిపెట్టకండి. మీ జీవితాన్ని ఎలా మార్చాలో దేవునికి తెలుసు. దేవునిపైన విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగండి. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఉంటే అనేక మంది మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.